షర్మిల చర్యలతోనే ఆస్తుల ఒప్పందాలను అమలు చేయకూడదని తాను నిర్ణయించుకున్నారని మాజీ సీఎం జగన్ చెన్నైలోని జాతీయ కంపెనీ అపెలేట్ ట్రిబ్యునల్ కి నివేదించారు. రాజకీయంగా వ్యక్తిగతంగానూ తన ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు. తొలుత సరస్వతి పవర్ లిమిటెడ్ తో పాటు కొన్ని ఆస్తులను షర్మిలకు ఇవ్వాలనుకున్నట్టు తెలిపారు. 2019 ఆగస్టు 31న వాటాల బదిలీల ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. తర్వాత ఇరువురి మధ్య విభేదాలు రావటంలో ఆస్తుల వివాదం తెరపైకి వచ్చింది. సరస్వతి పవర్ లిమిటెడ్ ఆస్తుల జప్తునకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలంగాణ హైకోర్టులో అపీల్ దాఖలు చేసిందని జగన్ తెలిపారు. ఈ కేసులన్నీ పూర్తయ్యాక ఆస్తులు వాటాల బదలాయింపు అమలు చేయాలని గతంలో నిర్ణయించుకున్నామని చెప్పారు. ఈ ఆస్తులన్నీ తన స్వార్జితమని, షర్మిలకు ఎలాంటి చట్టబద్దమైన హక్కులు లేవని జగన్ స్పష్టం చేశారు. విజయమ్మ, చాగరి జనార్దన్ రెడ్డి లేఖల ఆధారంగా తమ పేర్లతో ఉన్న వాటాలను బదలాయిస్తూ సరస్వతి కంపెనీ బోర్డు ఏకపక్షంగా తీర్మానం చేసిందన్నారు. ఈ తీర్మానాన్ని సవాలు చేస్తూ తాను హైదరాబాద్ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్ వేసినట్లు తెలిపారు. దీనిపై విచారించిన ఎన్సీఎల్టీ సరస్వతి కంపెనీ బోర్డు తీర్మానాన్ని రద్దు చేసి వాటాలను పునరుద్ధరించాలని ఆదేశించిందన్నారు. ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సరస్వతి పవర్ లిమిటెడ్ ఇక్కడ అపీల్ దాఖలు చేసిందన్నారు. ఇలా అపీల్ దాఖలు చేసే అర్హత సరస్వతి పవర్ లిమిటెడ్ కు లేదని తెలిపారు. ఎన్సీఎల్టీ తీర్పుపై ఇచ్చిన స్టే తొలగించాలని జగన్ అభ్యర్థించారు.